వెల్కమ్ టు స్టార్ టీవీ. అర్హులైన లబ్ధిదారులు సీఎం రిలీఫ్ ఫండ్ ను మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరకు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని బోనాల గ్రామ లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం లాంటిదని, ప్రభుత్వ పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, జనరల్ సెక్రటరీ కొండి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ మసుల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ కాశబోయిన భాస్కర్, పట్టణ యువ నాయకులు సండ్రగు శ్రీకాంత్, దుబ్బాక యూత్ అధ్యక్షులు సాయి కుమార్ గౌడ్, అమర్ రెడ్డి, సోలిపేట ప్రసాద్ రెడ్డి, పద్మారెడ్డి, ఓబీసీ అధ్యక్షులు అన్నం ఆంజనేయులు, ఎస్టీ సెల్ అధ్యక్షులు ఫకీర్ నాయక్, ఎస్సీ సెల్ అధ్యక్షులు నర్సింలు, మండల ఫిషర్ అధ్యక్షులు సోమ వెంకటేష్, సీనియర్ నాయకులు మొజమెల్ మహేష్, వివిధ గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎం దశరథం గారికి మన బోనాల విలేజ్ చేగుంట మండల్ సిఎంఆర్ ఫండ్ 60,000 రూపాయలు ఇవ్వడం జరుగుతాం, చెక్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం ఎల్లవేళలా మరి పేదవాళ్ళందరికీ కూడా వైద్య సాయం నిమిత్తం యుద్ధ ప్రతిపాదన ఏ అప్లికేషన్స్ వచ్చినా అవి ప్రాసెస్ చేసి మరి మంత్రి గారు ఎంతో శ్రద్ధతో మరి ఇన్ఛార్జ్ మంత్రి గారు ఇవ్వడం జరిగింది. వారికి కూడా మరి మీరు అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. చేగుంట మండలం బోనాల గ్రామానికి చెందిన మఠం దశరథం గారికి 60,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ ఆర్థిక సాయం కింద తెలంగాణ ప్రభుత్వం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో, అలాగే మినిస్టర్ కొండా సురేఖ ఆధ్వర్యంలో, దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయిన చెరుకు శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో బాధితుడికి అందజేయడం జరిగింది. అలాగే గవర్నమెంట్ అన్ని విధాల ప్రభుత్వం పట్ల ఆరోగ్యశ్రీ కూడా 12 లక్షల వరకు పెంచడం జరిగింది. మున్ముందు త్వరతరన ఈ సీఎం రిలీఫ్ ఫండ్లు గవర్నమెంట్ తరఫున అందిస్తున్నందుకు తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణ కేంద్రంలో గద్వాల జిల్లా ఎస్పీ కార్యాలయంలో దొంగిలించిన సొమ్ము రికవరీ గురించే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నవంబర్ నెల 7వ తేదీన కారు అద్దాలు పగలగొట్టి 3,60,000 రూపాయల నగదును దొంగిలించిన కేసు, రైల్వే శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని బాధితుల నుండి డబ్బులు తీసుకుని మోసగించిన కేసు మరియు గద్వాల్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను మోసగించిన కేసుకు సంబంధించి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాసరావు ఐపీఎస్. ఈ సమావేశంలో డీఎస్పీ శ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ గద్వాల్ శ్రీ శ్రీనివాసరావు, గద్వాల్ టౌన్ ఎస్ఐ కళ్యాణ్, రూరల్ ఎస్ఐ శ్రీకాంత్, డీసీఆర్బీ ఎస్ఐ రజిత మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. బెట్రగొట్ట గ్యాంగ్కి సంబంధించినటువంటి వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని మనం డిఫరెంట్ టీమ్స్ పంపించడం జరిగింది. అయితే మరలా ఈరోజు వేరే అఫెన్స్ ప్లాన్ చేయడానికి వీళ్ళు రెక్కీ చేసే క్రమంలో మనకి ఐడెంటిఫై అవ్వటం జరిగింది. అమౌంట్ కూడా రికవరీ అవ్వటం జరిగింది. ఈ అఫెన్స్ని ఛేదించినటువంటి గద్వాల్ పోలీసులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. గద్వాల్ జిల్లాలో గత కొన్ని రోజులుగా మన గద్వాల్ రూరల్లో, అదేవిధంగా గద్వాల్ టౌన్ ప్లస్ శాంతినగర్ సర్కిల్కి సంబంధించినటువంటి ఐజా పోలీస్ స్టేషన్ పరిధిలో, అదేవిధంగా ఆలంపూర్ సర్కిల్కి సంబంధించినటువంటి కోదండాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో అంటే రైల్వేస్లో, హెల్త్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అమాయకులైనటువంటి నిరుద్యోగుల దగ్గర నుంచి చాలా పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. దీంట్లో ఆల్రెడీ గద్వాల్ రూరల్లో ప్లస్ కోదండాపూర్లో కేసు రిజిస్టర్ అయినటువంటి యువరాజ్ అనేటటువంటి చీట్ చేసినటువంటి వ్యక్తిని ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని రిమాండ్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఇప్పుడు గద్వాల్ టౌన్ అండ్ అదేవిధంగా ఐజాలో కూడా రైల్వే డిపార్ట్మెంట్లో నేను పనిచేస్తున్నాను, రైల్వేస్లో మీ అందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేసినటువంటి అంకిత అనేటటువంటి ఆమెను కూడా అదుపులోకి తీసుకోవటం జరిగింది. ఈ సందర్భంగా గద్వాల్ ప్రజలందరికీ జిల్లా పోలీస్ యంత్రాంగం తరఫున మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఉద్యోగాలు అనేవి ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం చాలా పకడ్బందీగా అన్ని ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్స్లో మనం మెరిట్ మీదే అన్ని
ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఏదో రైల్వే కానీ హెల్త్ కానీ ఏదో డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తారు, ఏదో దొంగదారిలో ఉద్యోగం తెచ్చుకోవచ్చు అనేటటువంటి డ్రోన్ సర్వీసెస్ను వాడదామని చెప్పి డిసైడ్ అయ్యాము. కొన్ని ఇంపార్టెంట్ హాట్స్పాట్స్ ఏరియాస్లో క్రైమ్ బీట్స్ సర్వ్ చేస్తూ డ్రోన్స్ కూడా ఉపయోగిస్తాం. మహారాష్ట్ర ఎన్డీఏ కూటమి గెలుపుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీతో గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాల యొక్క వైఫల్యమే మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఓటమికి కారణమని అన్నారు. కాంగ్రెస్ కూటమి ఖర్చు పెట్టిన డబ్బు అంతా తెలంగాణ, కర్ణాటక నుంచి పోయిందని ఆరోపించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పోయిన సీట్లు కూడా ఓడిపోయారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ విపరీతంగా తెలంగాణ నుంచి డబ్బులు మొత్తం కాంగ్రెస్ పార్టీకి పోయినాయి. మహారాష్ట్రలో ఖర్చు పెట్టిన డబ్బంతా ఇటు తెలంగాణ నుంచి అటు కర్ణాటక నుంచి సంచులకు సంచులు పోయినాయి. 1,000 కోట్ల రూపాయలు పోయినాయి. అక్కడ డబ్బులు విపరీతం ఖర్చు పెట్టారు. డబ్బుల ద్వారా అబద్దాల ద్వారా గెలుద్దాం ప్రయత్నం చేశారు. అవి పనిచేయలే. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమికి ఓటమికి కారణం కాంగ్రెస్ తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ప్రభుత్వాల యొక్క వైఫల్యాలే. అట ఆ కూటమికి వైఫల్యానికి ఓడిపోవడానికి కారణం. ఎందుకంటే హిమాచల్ ఎన్నికల పేరు చెప్పి కర్ణాటకలో గెలిచారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు చూపెట్టి తెలంగాణలో గెలిచారు. ఈ 3 రాష్ట్రాల ఫలితాలను పెట్టించి 3 ముఖ్యమంత్రులు తీసుకుపోయారు. ఇక నన్ను చూడు అందరూ చూడ మొత్తం మహారాష్ట్ర మొత్తం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఒక 10 సార్లు వేణి కావచ్చు. ఆయన వేయిన సీట్లు మొత్తం ఓడిపోయినాయి. కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి, కొల్లాపూర్ టౌన్ లో విజయోత్సవ సంబరాలు. ఇక ఈ సంబరాల్లో పాల్గొన్నారు బీజేపీ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు, కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ ఎల్లేని సుధాకర్ రావు. కొద్దిసేపటి క్రితం విడుదలైన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయ ఢాంకా మోగించడంతో కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి, కొల్లాపూర్ టౌన్ మండల కేంద్రాలలో బాణసంచాలు కాల్చి విజయోత్సవ సంబరాలు నిర్వహించారు బీజేపీ నేతలు. అనంతరం ఎల్లేని సుధాకర్ రావు మాట్లాడుతూ మహారాష్ట్ర ప్రజలు తెలివితో సుపరిపాలన అందిస్తున్నటువంటి బీజేపీ పార్టీని మళ్లీ ఎన్నుకోవటం నిజంగా చాలా సరైన నిర్ణయమని, ఇది పూర్తిగా కార్యకర్తల విజయం మరియు సిద్ధాంతపరమైన విజయమని, అవినీతికి అభివృద్దికి జరిగిన సమరంలో అభివృద్దియే గెలిచిందని, తమ స్వలాభం కోసం సిద్ధాంతాన్ని పక్కకు పెట్టి కాంగ్రెస్ సరసన చేరిన ఉద్దవ్ ఠాక్రేను ప్రజలు సరైన బుద్ది చెప్పారని ఈ సందర్భంగా ఎల్లేని తెలియజేశారు. అదేవిధంగా వారు మాట్లాడుతూ కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ను అంతమొందించేందుకు ప్రతి కార్యకర్త మహారాష్ట్ర కార్యకర్తల అఖండిత దీక్షతో పనిచేయాలని, వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎక్కువ మంది సర్పంచ్లు నియోజకవర్గంలో బీజేపీ పార్టీ తరపు నుంచి గెలవాలని, కొల్లాపూర్ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగురవేయటమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని ఈ సందర్భంగా ఎల్లేని తెలియజేశారు. తుపాకుల శివపార్వతి అనుమానంతో కట్టుకున్న భార్యను రాత్రి హత్య చేసిన భర్త అశోక్. హత్య అనంతరం పరారీలో ఉన్న నిందితుడు. ఇక ఉదయం హత్యను గుర్తించారు కుటుంబ సభ్యులు. వీరికి 2 మగపిల్లలు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కూచిపూడి పోలీసులు. ఇక మృతదేహం పోస్టుమార్టం నిమిత్తం మచిలీపట్నం ఆసుపత్రికి తరలించారు. ఆంధ్రప్రదేశ్ లెదర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు గారిని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో లెదర్ పరిశ్రమను అభివృద్ది చేస్తున్న చైర్మన్ పిల్లి మాణిక్యరావు గారికి కృతజ్ఞతలు తెలిపిన మాదిగ హక్కుల దండోర రాష్ట అధ్యక్షులు రేగుంట సునీల్ మాదిగ, డాక్టర్ పెరుమండ్ల రామకృష్ణ మరియు రాష్ట కమిటీ సభ్యులు. అనంతరం డాక్టర్ పెరుమండ్ల రామకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో లెదర్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమం
కార్యక్రమాలు, లెదర్ పార్క్ పరిస్థితులు ఎలా అభివృద్ది చేస్తున్నారు, ఆధునిక యంత్రాంగాన్ని, లెదర్ తయారీ విధానాన్ని రూపకల్పన ఎలా చేస్తున్నారో, లెదర్ ఎన్ని రకాలుగా తయారీ విధానాన్ని తయారు చేయవచ్చు తదితర అంశాలపై చర్చించడం జరిగిందని డాక్టర్ రామకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా మాణిక్యరావు మాట్లాడుతూ వివిధ లేదర్ రకాలు మరియు ఉత్పత్తులను రాష్ట్ర కమిటీ బృందానికి వివరించారు. మాణిక్యరావు రాష్ట్రంలో మాదిగ యువతీ యువకులకు జీవనోపాధి, ఉద్యోగాల కల్పన మరియు వ్యాపార అభివృద్ది చేసే దిశగా అడుగులు వేస్తూ 7,000కు పైచిలుకు మాదిగ బిడ్డలకు ఉపాధి కల్పన దిశగా అడుగులు వేస్తున్న మాణిక్యరావు చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేసిన డాక్టర్ పెరుమండ్ల రామకృష్ణ మరియు మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు రేగుంట సునీల్ మాదిగ. మునిపల్లి మండలంలోని లోని కలాన్ చెందిన మంగలి వెంకటేష్ తన పొలంలో గంజాయి సాగు చేశాడు. తన వ్యవసాయ పొలంలో మొక్కలు సాగు చేసిన వ్యక్తికి 5 ఏళ్లు జైలు శిక్షతో పాటు 25,000 జరిమానా విధిస్తూ ఫస్ట్ క్లాస్ జిల్లా అడిషనల్ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని కాలాన్ మంగలి వెంకటేష్ అనే వ్యక్తి 2018 ఎక్సైజ్ మధుభాయ్ తమ సిబ్బందితో దాడి చేసి 36 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఇక గంజాయి సాగు చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు. శనివారం నాడు విచారణ జరిపి సంగారెడ్డి జిల్లా ఫస్ట్ క్లాస్ అడిషనల్ డిస్టిక్ట్ న్యాయమూర్తి జయంతి గంజాయి సాగు చేసిన వెంకటేష్ కు 5 ఏళ్లు జైలు శిక్షతో పాటు 25,000 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. జహీరాబాద్ అయ్యప్ప స్వామి దేవాలయంలో రవీందర్ రెడ్డి గురుస్వామి 18వ నారికేల మహా పడిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ లోని సనత్ నగర్ కు చెందిన అరుణ్ గురుస్వామి శబరిమలలో జరిగే విధంగా తంత్రిక రీతిలో పడిపూజ కార్యక్రమాన్ని జరిపించారు. జాంగిరెడ్డి భజన బృందం పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. జహీరాబాద్ తో పాటు సదాశివపేట, సంగారెడ్డి ప్రాంతాల నుంచి అయ్యప్ప స్వామి భక్తులు పాల్గొన్నారు. ఈ యొక్క దేవుడికి అభిషేకం పరిపూజ కార్యక్రమం జరుగుతూ ఉంటారు. ఈరోజు ఎంతో విశేషమైన పశ్చిమ మాసం శబరిమల మండలకాలం ఏర్పాటు చేసి ఈరోజు జరుగుతూ ఉంది. రెండవది ఆదివారం, కార్తీక మాసం ఆదివారం పూర్వ ప్రతినిధులను సాయంకాలం విద్యాపూర్ణ సాయంత్రమైన విద్యం సాయంకాలం వస్తుంది. అది విశేషమైన ఈ యొక్క శుభదినంలో శుభ మహోత్సవం, శుభ సమయం, శుభ సందర్భంలో మీకు పూజ చేస్తూ ఉన్నాం. ఎటువంటి స్వాములు భక్తులకు గ్రామవాసులు అందరికీ స్వాగతం చేసుకోవాలి. మీరు ఏ కోరికతో ఆ కోరిక ఎక్కడ కూర్చుని ఇక్కడ అవసరాన్ని తీసుకోండి. ఎందుకంటే అది విశేషమైన ఇంత శుభ సమయం ఈరోజు ఏంటంటే ఈ యొక్క ఆత్మ విజయవాడ అవనిగడ్డ కరకట్టపై నుంచి కృష్ణానదిలోకి ఆర్టీసీ బస్సు దూసుకువెళ్లింది. ఇక తోట్లవల్లూరు, ఐనవూరు మధ్య ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రయాణికులు సేఫ్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక రోడ్డు మీద నుంచి 15 అడుగులు కిందికి వెళ్లింది బస్సు. ఇక త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. అసలు రోడ్డు ఎత్తు పల్లాలుగా ఉండటంతో ఈ బస్సు అదుపు తప్పినట్టుగా తెలుస్తోంది. ఇక బస్సు 37 మంది ప్రయాణికులతో అవనిగడ్డ నుంచి విజయవాడ వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక సంఘటన స్థలానికి చేరుకున్నారు పోలీసులు. ఈ రోజు సారంగపూర్ మండలం భారతీయ జనతా పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ భోగ శ్రావణి ప్రవీణ్, ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బొడ్డు గంగన్న, బీజేఎం మండల అధ్యక్షులు డిటి వెంకటేష్, మండల్ ఉపాధ్యక్షులు నరేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు బద్దెల గంగారాజం, దూలూరు వంశీ, నాగేష్ రెడ్డి మరియు మండల పదాధికారులు, బూత్ అధ్యక్షులు పాల్గొన్నారు.
ఆందోళనలో రేపు మంత్రి దామోదర రాజా నరసింహ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పర్యటన ఈ నెల 26వ తేదీన ఆందోళన నియోజకవర్గంలో ప్రకటిస్తారని కలెక్టర్ వల్లూరి క్రాంతి సోమవారం ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు కోడూరు చౌరస్తా నుంచి కొండారెడ్డిపల్లి చౌరస్తా వరకు నిర్మించే రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని చెప్పారు. ఇక మధ్యాహ్నం 12 గంటలకు రాళ్ల హపాడు గ్రామానికి వెళ్లే రోడ్డు పనులను ప్రారంభిస్తారని చెప్పారు. మునిపల్లి మండల గ్రామం కంకోల్ గ్రామ శివారులో వాక్ని యూనివర్సిటీ వద్ద సాయంత్రం బైక్ పై వెళ్తున్న వ్యక్తి దుర్మరణం. అక్కడికక్కడే స్పాట్ గా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇక జహీరాబాద్ వైపు నుండి హైదరాబాద్ వైపు గ్లామర్ బైక్ పై పట్రోళ్ల శ్రీనివాస్ రెడ్డి, నాగారే ప్రశాంత్ అని బైక్ పై వెళ్తుండగా వెనుక నుండి ఇన్నోవా AP10 W6786 గల వెహికల్ నడిపి గ్లామర్ బైక్ ను ఢీకొట్టడం వలన బైక్ పై వెళ్తున్న పట్రోళ్ల శ్రీనివాస్ రెడ్డి వయసు 40 సంవత్సరాలు అక్కడికక్కడే మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఇక నాగిరే ప్రశాంత్ కు గాయాలు కాగా చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. ఇక పట్టోల విజయేందర్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎస్ఐ రాజేష్ నాయక్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. గద్వాల పట్టణ కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన చేపట్టిన వికలాంగుల పింఛన్దారులు గత 11 నెలలుగా వికలాంగులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసింది ఏమీ లేదు అని బాసు హనుమంతనాయుడు అన్నారు. వికలాంగులకు పింఛన్ల పెంపు సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట VHPS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రిలే నిరసన దీక్షకు వికలాంగుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్త పింఛన్లు ఇవ్వకుండా 6,000 పింఛన్ల పెంపుతో పాటు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలు నెరవేర్చకుండా రేవంత్ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని 11 నెలలుగా కాళ్లు చేతులు లేనోళ్లు పింఛన్ల డబ్బును పక్కదారి పట్టించి అర్హులైన వికలాంగులకు లోన్లు, వాహన పరికరాలు అందజేయకుండా అన్ని అర్హతలు ఉన్న పింఛన్ ఇవ్వకుండా దివ్యాంగుల 9,000 కోట్ల బడ్జెట్ ను వారికి కాకుండా చేశారని మండిపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్వతంత్రంగా కొనసాగిన వికలాంగ మంత్రిత్వ శాఖను కేసీఆర్ స్త్రీ టు శిశు సంక్షేమ శాఖలో విలీనం చేస్తే సంవత్సరం కావస్తున్న కాంగ్రెస్ పాలనలో గాలి కొదిలేశారని వికలాంగులు అన్నారు. వికలాంగుల మీద చిత్తశుద్ది ఉంటే వికలాంగ మంత్రిత్వ శాఖను తక్షణమే ఏర్పాటు చేసి వారి సంక్షేమంపై దృష్టి పెట్టాలని అన్నారు. ఇక గ్యారంటీల పేరుతో పింఛన్ను 6,000కు పెంచుతామని, దివ్యాంగ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ వికలాంగ సమాజంపై చిన్న చూపు చూస్తుందని, అందుకే వారి సమస్యలపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ప్రభుత్వం స్పందించి పింఛన్ను 6,000కు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ గవర్నమెంట్ వచ్చి ప్రతి పథకంని డబల్ చేస్తామన్నారు కానీ ఏ పథకం కూడా వచ్చే పథకం కూడా రానట్ల. రైతు బంధు అంటే రైతు భరోసా 15,000 ఇస్తామని ఏది కూడా వచ్చే 5,000 కూడా రానట్లేదు ఈ గవర్నమెంట్. కాబట్టి ఈ కళ్ళపల్లి మాటలు చెప్పి రేవంత్ రెడ్డి గట్టెట్టినారు. కాబట్టి ఈయన గురించి ఒక సంగతుల్లో ప్రజలందరూ కూడా పట్టబయలు ఈయన చేసే అభివృద్ధి అనేది ఇంకా ఏమి ఉండదు. ముందు కూడా ఇంకా 4 సంవత్సరాలు కూడా ఏం చేయలేడు. కాబట్టి మీ పింఛన్లు వికలాంగులు అంటే చాలా నమ్మినారు. మీరు అనుకుంటే అదేవిధంగా ఎప్పుడు కూడా పోరాటం చేస్తారు. ఎందుకంటే మీరు ఏ విధంగా మోసం చేసినారేదో మీకు ఎందుకంటే ఊరు ఉంటారు కాబట్టి, ఇంట్లో దగ్గర ఉంటారు కాబట్టి మీకు అన్ని రకాల ఇన్ఫర్మేషన్లు అన్నీ ఉంటాయి. కాబట్టి మీకు ఈ పోరాటం ఎప్పుడు కూడా మీ అమ్మాయి మేము పోరాడతాం. మీకు 6,000 పింఛన్ వచ్చే విధంగా, ఇది 2,000 4,000 పింఛన్ వచ్చే విధంగా మీరు ఎప్పుడు పోరాటం నిరాహార దీక్షలు చేస్తే మేము మద్దతుగా నిలుస్తామని MRPS వాళ్ళకు మరి వికలాంగులకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ పోరాటంతో పెంచాలి వికలాంగులకు 6,000 రూపాయలు వెంటనే, పెంచాలి వృత్తులకు పెంచిన 4,000 రూపాయలు వెంటనే. పెంచాలి వికలాంగులకు 6,000 రూపాయలు వెంటనే, పెంచాలి వికలాంగులకు 6,000 రూపాయలు వెంటనే, పెంచాలి వృత్తులకు పెంచిన 1,000 4,000 రూపాయలు వెంటనే. We want
జేఎన్టీయూ కళాశాల అధ్యాపకుల కుటుంబ సమేతంగా కార్తీక వనభోజన కార్యక్రమాలు ఆదివారం వాల్మీకిపురం మండలం గండబోయినపల్లి గ్రామంలో కోటలో శ్రీ సత్యమ్మ తల్లి ఆలయ సన్నిధానంలో అమ్మవారికి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయంలో మొక్కలు నాటి కుటుంబ సమేత సాంస్కృతిక కార్యక్రమాలు ఆటపాటల మధ్య భక్తి శ్రద్దలతో ఉసిరి చెట్టు కింద దీపారాధన చేసి పూజలు చేసి కుటుంబ సభ్యులందరూ కలిసిమెలిసి కార్తీక వనభోజనాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యాపకులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వనభోజనాలంటే కుటుంబ సభ్యులందరూ కష్ట సుఖాలు సమస్యల గురించి చర్చించుకొని అందరూ కలిసి భోజనం చేయటం ఆనందదాయకమని, ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం ఒక దేవాలయం కుటుంబ సమేతంగా సందర్శించి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించే కార్తీక వనభోజనాలు నిర్వహించుకోవటం మా సాంప్రదాయమని, ఉసిరి చెట్టు ఆరోగ్యానికి భక్తి శ్రద్దలకు ప్రత్యేకమని అన్నారు. ఇక డాక్టర్ రజని గౌతమి మాట్లాడుతూ భవిష్యత్తులో మన పిల్లలకు సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేయడానికి కార్తీక వనభోజనాలు అంటే ఏమిటి, ఎందుకు వనభోజనాలు చేస్తారు అనే విషయం వచ్చే జనరేషన్ కి తెలపాలనే ఉద్దేశంతోనే కార్తీక మాసం అంటే శివకేశవులకు ప్రీతికరమైన మాసమని, కార్తీక మాసంలో సోమవారం ప్రత్యేకంగా శివునికి ఉసిరి చెట్టుకు దీపారాధన చేస్తే సర్వ పాపాలు హరిస్తాయని, ఆధ్యాత్మికంగా ముందుకెళ్లేందుకు అనుకూలమైన మాసమని అన్నారు. డాక్టర్ ఎల్ రాజేంద్ర ప్రసాద్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చాము. ఈరోజు మేము కార్తీక వనభోజనాలకు కోటలో గడమానపల్లి సత్యమ్మ గుడికి వచ్చాము. ప్రతి సంవత్సరము మేము ఇలా సంప్రదాయబద్ధంగా ఈ విధంగా చేయాలనుకుంటున్నాము. ఈసారి కోటలో సత్యమ్మ గుడి చాలా బాగుంది. ఇంకొకటి ఏమంటే మనం అనుకున్న వరాలన్నీ మనకి ఇస్తారు సత్యమ్మ అమ్మవారు. అందుకోసము కుటుంబము పిల్లలతో అందరూ కలిసి ఇక్కడ వచ్చి ఆరోగ్యాలు అంతా బాగుండాలని కోరుకుంటూ అమ్మవారిని పూజ చేసుకున్న తర్వాత ఒక తోటలో ఈ విధంగా మేము తెచ్చిన పలహారాలు అన్నీ భుజించి అక్కడ పిల్లలతో కొద్దిసేపు కాలక్షేపం చేసి తర్వాత మేము కాలేజీకి తిరిగి వెళ్తాము. ముఖ్యంగా ఈ వనభోజనాలు ఎందుకు మన పెద్దలు పెట్టారంటే, ఏవైనా మనకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కష్టాలు ఏవైనా ఉన్నప్పుడు ఫ్యామిలీలు అందరూ కలిసి ఒకచోట కూర్చొని మనం మాట్లాడుకున్నామంటే ఒకరి బాధలు ఒకరు చెప్పుకొని వాళ్ళు హాయిగా ఆనందంగా ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. ఈ వనభోజనాలు ముఖ్య కారణం అది. ఇంకొకటి ఉసిరి చెట్టుని ఎందుకు చెప్పేవాళ్ళంటే పెద్దలు, ఆ వనభోజనాలు చేసేటప్పుడు ఉసిరి చెట్టు కింద ఉసిరికాయలు అన్నీ ఉంటాయి. ఈ చలికాలము మనకు ఏవైనా చిన్న చిన్న అనారోగ్య కారణాలు వస్తాయంటే వాటికి రెసిస్టెన్స్గా మనం ఉసిరికాయ తిన్నామంటే చాలా మంచిది. దానివల్ల ప్రతి ఒక్కరూ సంప్రదాయమైన ఇటువంటి వనభోజన కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం. అది మన సంప్రదాయం ప్రకారం ఒక గుడిలో పూజను ఆచరించి తర్వాత ఒక తోటలో వెళ్ళి ఆ తోటలో అందరూ కుటుంబ సమేతంగా కూర్చొని ఆ రోజు ఒక 2-3 గంటలు మన కష్టాలు మన బాధలు మర్చిపోయి అక్కడ సుఖంగా ఆనందంగా మనము మంచిగా ప్రోగ్రాం చేసుకున్నామంటే అందరికీ బాగుంటుంది. ఆ ఉద్దేశంతో ఈరోజు మేము కలికిరి జేఎన్టీయూ నుంచి అందరూ కలిసికట్టుగా ఫ్యామిలీ పిల్లలు అందరితో కలిసి సత్య అన్న మాకు చాలా సపోర్టివ్గా నిలిచారు. ఈ గడమానపల్లి కోటలో సత్యమ్మ వారు చాలా ప్రతిష్టమైనది, ఓకే, చాలా సత్యమైనది. అందుకోసం ఇక్కడికి వచ్చి మేము పూజలు చేసుకొని తర్వాత ఒక తోటలో వెళ్ళి విడిదిలాగా అక్కడ ఆహ్లాదకరంగా పిల్లలు అందరూ కలిసి స్పోర్ట్స్ కానీ ఏవైనా కొద్దిగా ఆనందంగా జరుపుకొని తర్వాత ఇంటికి వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఈ కార్తీక మాసము అనేది చాలా విశిష్టమైన మాసము, శివునికి చాలా ప్రీతిమైన మాసము. ఈ మాసంలో దీపాలు పెడతా ఉంటారు. ప్రతి సోమవారం శివునికి ఆరాధన కోసం దీపాలు పెడతా ఉంటారు. దీనికి ఒక కథ కూడా ఉందండి. ఆ కథ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ మాసంలో ఎన్ని పాపాలు చేసినా కానీ ఎన్ని నష్టాలు చేసినా కానీ దీపం పెడితే నరకానికి పోకుండా స్వర్గానికి పోతారనేసి నేతిలో దీపం పెట్టాలి. సోమవారం రోజు కార్తీక పౌర్ణమి రోజు సోమవారం రోజు దీపం పెడితే స్వర్గానికి పోతారనేసి మన పూర్వీకులు చెప్పారు. అది అలానే ఫాలో అవుతూ మనము చేస్తున్నాము. ఇంకా ఇదే మెయిన్ విశిష్టత. నెక్స్ట్
ఇంకా ఉసిరికాయ ఈ మాసంలో ఉసిరికాయలు చాలా ఫేమస్. ఈ ఉసిరికాయలు తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఉసిరికాయతో దీపం పెట్టడం వల్ల అక్కడ ఉసిరికాయ యొక్క దీపంని మన సంసారాన్ని, మన కుటుంబాన్ని ఎంతో ఏంటది చాలా సాఫ్ట్గా, చాలా క్లియర్గా సంసారం నీట్గా సాగే. ఎందుకంటే పురాతన సాంప్రదాయాలు మర్చిపోతున్నారు. ఇప్పుడున్న జనరేషన్లో ఎవరికి వనభోజనాలు అనేది తెలియదు. ముఖ్య ఉద్దేశం ఏమి అంటే మన సంస్కృతి సాంప్రదాయం పిల్లల్లో తెలియజేయడానికి కోసం మేము ఇలా ప్లాన్ చేస్తాం. మన పిల్లలు సాంప్రదాయాన్ని అనుసరించాలి, అవి ఏంటి వాటి గురించి కనీసం తెలియజెప్పాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ అమ్మవారి గుడిలో ఒక సంకల్పంతో వచ్చాము. ఇంకా కార్తీక మాసంలో ఉసిరి చెట్టు ప్రాముఖ్యత మనందరికీ తెలుసు కాబట్టి ఈ కార్యక్రమానికి గుర్తుగా ఉసిరి చెట్టు తీసుకొచ్చి తిరుపతి రోడ్డులోని ఆర్టీఓ కార్యాలయంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ విజయకుమారి ఆధ్వర్యంలో శనివారం వాహన చోదకులకు, ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై సంపూర్ణ అవగాహన కలిగించడం జరిగింది. ఈ సందర్భంగా విజయకుమారి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ లైసెన్స్ పొందడం వారి బాధ్యతగా భావించి ఆర్టీఓ ఆఫీస్ నందు లైసెన్స్ పొందవాలని కోరారు. వాహన చోదకులు ఓవర్లోడ్తో వెళ్లరాదని, రోడ్డు భద్రతా సూత్రాలను తప్పనిసరిగా పాటించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో రోడ్డు భద్రతా కమిటీ సభ్యులు డాక్టర్ పివిఎస్ లక్ష్మి మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలను హెల్మెట్ ధరించి మాత్రమే నడపాలని, ప్రతి ఒక్కరూ తమ భద్రతతో పాటు వారిపై ఆధారపడి ఉన్న కుటుంబ సభ్యులను మనసులో ఉంచుకొని రోడ్డు భద్రతను పాటిస్తూ ప్రశాంత మనసుతో వాహనాలను నడపాలని ఆమె కోరారు. ఇక ప్రమాదాలు జరిగిన వెంటనే 1 గంటలోపు దానిని గోల్డెన్ హవర్ గా భావిస్తారని, ప్రమాదానికి గురైన వ్యక్తులను గుర్తించి హాస్పిటల్ కు చేర్చిన వారికి గవర్నమెంట్ 5,000 రూపాయలు బహుమతిగా అందిస్తుందని తెలిపారు. ఇక వారిని గుడ్ సుమరిటన్ గా గుర్తించి సన్మానం కూడా చేస్తారని తెలియజేశారు. తలుపుల పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చంద్రశేఖర్ నాయక్ మాట్లాడుతూ యాక్సిడెంట్ జరిగినప్పుడు దగ్గరలో ఉన్న ఆసుపత్రికి చేర్చడం అందరూ బాధ్యతగా అనుకోవాలని అన్నారు. నేను ఫస్ట్ ర్యాంక్ కొట్టాను, సెకండ్ ర్యాంక్ కొట్టాను. నాకు వెహికల్ తీసేయాలి 200cc. ఇప్పుడు పేరెంట్స్ ప్రెజర్ పెట్టేదా 150 కాదు, 100 కాదు, 200cc. అది మన రోడ్స్ మీద కంట్రోల్ చేస్తే అవుతుందా? మన ట్రాఫిక్ ఎలా ఉంటుంది? చిన్నపిల్లలు వెళ్తుంటారు, ఆటో వెళ్తుంటారు, ఆటో వాళ్ళు కూడా ఓవర్లోడ్ వేసుకొని వెళ్తుంటారు, చిన్న లేడీస్ వెళ్తుంటారు. అలాంటి ప్లేస్ మనం అంత స్పీడ్గా వాళ్ళకి కంట్రోల్ చేసుకోలేదు, మీరు కంట్రోల్ చేసుకోలేదు. రీసెంట్గా ఒక యాక్సిడెంట్ కూడా అయింది. మీరు చేసే తప్పు వల్ల తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణ కేంద్రంలో ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి ఆవరణలో ఆరోగ్య చట్ట నిబంధనకు వ్యతిరేకంగా ఇతర వ్యాపార సంబంధమైన సముదాయం ఏర్పాటు చేసి అధిక వ్యాధులకు కారణం ఉండలేకపోలేదు. హాస్పిటల్ కు అనేక మంది రోగులు వైద్యం కోసం వస్తుంటారు. ఇక ఆసుపత్రి ఆవరణలో అపరిశుభ్రంగా ఉండటం ద్వారా ఇంకా లేని వ్యాధులు రాక మానవు అని రోగులు ఆరోపించారు. ఇక హాస్పిటల్ వైద్య యాజమాన్యం ఇతర వ్యాపార సముదాయం దగ్గర నెల రెంట్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే రోగులకు వైద్య నిమిత్తం ప్రభుత్వం ఖరీదైన మెడిసిన్ పంపటం జరుగుతుంది. ఆ మెడిసిన్ ప్రైవేట్ మెడికల్ షాప్ కు తరలించి ఆ మెడిసిన్ ను రోగులకు అధిక ధరలకు విక్రయించడం జరుగుతుంది. ఇక హాస్పిటల్ సిబ్బంది అక్రమ కమిషన్ కు అలవాటు పడి ఆ మెడిసిన్ పక్కదారి పంపడం జరుగుతోంది. రికార్డుల ప్రకారంగా పరిశీలన చేస్తే వచ్చినటువంటి మెడిసిన్ సరైన లెక్కల్లో తేడా కనబడుతోంది అని కొందరు ఆరోపణ చేస్తున్నారు. అలాగే రోజువారీ హాజరు రికార్డులను పరిశీలన చేయగా కొందరు డాక్టర్లు డ్యూటీకి రాకుండా వచ్చినట్లు హాజరు రికార్డులను నమోదు చేయడం జరుగుతోంది. స్థానిక జిల్లా కలెక్టర్ గారి సతీమణి ఈ హాస్పిటల్లో ఒక సర్జరీ డాక్టర్ గా వృత్తి చేస్తున్నారు. ఈమె డ్యూటీకి రాకుండా వచ్చినట్లు హాజరు నమోదు చేయడం జరుగుతుందని ప్రజలు ఆరోపణ చేస్తున్నారు. ఇలా ప్రభుత్వం మోసం చేస్తూ తమ వృత్తికి అన్యాయం చేస్తూ మెడిసిన్ పక్కదారి పట్టించి అధిక కమిషన్లకు అలవాటు పడుతూ ఇతర వ్యాపార సముదాయాలను ఏర్పాటు చేసి అక్రమాలకు పాల్పడుతున్నారు అని ప్రజలు ఆరోపించారు. కాబట్టి ఆరోగ్య అధికారులు తగు చర్యలు తీసుకోవాలని రోగులు కోరుకుంటున్నారు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రావే టీవీ.